తాతయ్యా, మనం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాము అని ఆది అడిగాడు. అతని కళ్ళు ఆసక్తితో మెరుస్తున్నాయి. తాతయ్య రాజారావు నవ్వి, ఓ ఆది, ఇది ఒక అద్భుతమైన కథ. ఇది దుర్గాదేవి మరియు ఆమె 9 అద్భుతమైన రూపాల కథ. కూర్చో. ప్రతి రాత్రి మనం దుర్గాదేవి యొక్క ఒక ప్రత్యేక రూపాన్ని పూజిస్తాము. ఆమె శక్తి, ధైర్యం మరియు దయకు చిహ్నం. ఈ 9 రాత్రులు చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం గుర్తుచేసుకుంటాము అని తాతయ్య వివరించారు. మొదటి రోజు శైలపుత్రీ దేవిని పూజిస్తాము. ఆమె పర్వతాల రాజు, హిమవంతుని కుమార్తె. ఆమె మనకు పర్వతంలా స్థిరంగా మరియు బలంగా ఉండాలని నేర్పుతుంది. ఆది తన చిన్న కండరాలను బిగించి, నేను కూడా శైలపుత్రిలా బలంగా ఉన్నాను తాతయ్యా. తాతయ్య నవ్వి, అవును, నా బంగారు కొండ అన్నారు. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఆమె మనకు శాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండటం నేర్పుతుంది. నువ్వు నీ బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఎలా ఉంటావో అలాగా. ఆది తన శ్వాసను బిగబట్టి ఒక కాలుమీద నిలబడటానికి ప్రయత్నించాడు. చూడు తాతయ్యా, నేను బ్రహ్మచారిణిలా ఏకాగ్రతతో ఉన్నాను అని ముద్దుగా అన్నాడు. మూడవ రోజు చంద్రఘంట వస్తుంది. ఆమె నుదిటిపై గంట ఆకారంలో అర్ధచంద్రుడు ఉంటాడు. ఆమె గంట శబ్దం మన భయాలన్నింటినీ పారద్రోలుతుంది. ఆది ఒక చిన్న గంటను తీసుకుని, ఘంట ఘంట ఘంట, పారిపోండి భయాలారా అని అరుస్తూ గది చుట్టూ పరిగెత్తాడు. నాల్గవ రోజు కూష్మాండదేవి. ఆమె చిరునవ్వు చాలా ప్రకాశవంతమైనది. అది సూర్యునికి కూడా వెలుగునిస్తుంది. ఆమె తన చిరునవ్వుతోనే ఈ విశ్వాన్ని సృష్టించిందని అంటారు. ఒక చిరునవ్వుతోనా? ఆది ఆశ్చర్యంగా అడిగాడు. అవును తాతయ్య అన్నారు. ఒక దయగల చిరునవ్వు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది. నువ్వు నవ్వినప్పుడు నా ప్రపంచం ఎలా ప్రకాశవంతమవుతుందో చూడు. ఐదవ రోజు స్కందమాత. ఆమె ప్రేమగల తల్లి. ఆమె తన కుమారుడు స్కందుణ్ణి తన ఒడిలో పట్టుకుని ఉంటుంది. ఆమె మనందరినీ తన పిల్లల్లాగే రక్షిస్తుంది. ఆది పరుగెత్తుకెళ్ళి తన తాతయ్యను కౌగిలించుకున్నాడు. మీరు నా స్కందమాత తాతయ్యా అన్నాడు. తాతయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు నా స్కందుడివి. ఆది. ఆరవ రోజు ధైర్యవంతురాలైన కాత్యాయని వస్తుంది. ఆమె ఒక భయంకరమైన రాక్షసుడిని ఓడించడానికి జన్మించింది. రాక్షసుడా? ఏ రాక్షసుడు తాతయ్య? ఆది ఆతృతగా అడిగాడు. తన బొమ్మ కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రాక్షసుడి పేరు మహిషాసురుడు. అతను చాలా శక్తివంతుడు మరియు ఎవరినీ ఓడించలేనని గర్వపడ్డాడు. అతను దేవతలను స్వర్గం నుండి తరిమికొట్టాడు. అప్పుడు దేవతలందరూ కలిసి తమ శక్తులను ఏకం చేసి కాత్యాయని దేవిని సృష్టించారు. ఆమె మహిషాసురుణ్ణి ఎదుర్కొని ఒక గొప్ప యుద్ధం చేసింది. వావ్! ఆమె చాలా ధైర్యవంతురాలు అన్నాడు ఆది. అవును తాతయ్య అన్నారు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయపడినా సరైనది చేయడం. ఏడవ రోజు కాళరాత్రి. ఆమె చూడటానికి భయంకరంగా ఉంటుంది, కాని ఆమె మనల్ని అన్ని చెడుల నుండి రక్షిస్తుంది. ఆమె చీకటిని నాశనం చేసి వెలుగును తెస్తుంది. ఎనిమిదవ రోజు మహాగౌరి. ఆమె కాళరాత్రికి పూర్తి వ్యతిరేకం. ఆమె స్వచ్ఛమైనది మరియు శాంతియుతమైనది. పౌర్ణమి చంద్రునిలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె మన పాపాలను కడిగివేస్తుంది. ఆది ఒక తెల్లని పువ్వును తీసుకుని దానిని సున్నితంగా వాసన చూశాడు. మహాగౌరిలా స్వచ్ఛంగా అన్నాడు మెల్లగా. చివరగా 9వ రోజు సిద్ధిదాత్రి. సిద్ధి అంటే అద్భుత శక్తులు, దాత్రి అంటే ఇచ్చేది. ఆమె మన కోరికలన్నీ తీర్చి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే నేను బొమ్మరైలు అడిగితే ఇస్తుందా? ఆది అమాయకంగా అడిగాడు. తాతయ్య నవ్వి, ఆమె నీకు సంతోషంగా మరియు మంచి బాలుడిగా ఉండటానికి కావలసిన బలాన్ని ఇస్తుంది. అదే నిజమైన వరం. 9 రాత్రుల తర్వాత 10వ రోజు విజయదశమి వస్తుంది. ఆ రోజు మనం దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని జరుపుకుంటాము. అది చెడుపై మంచి సాధించిన విజయం. ఆది తన తాతయ్య వైపు చూశాడు. కాబట్టి దుర్గాదేవి బలమైనది, ధైర్యమైనది, ప్రేమగలది మరియు దయగలది. అన్నీ ఒకేసారి. సరిగ్గా చెప్పావు ఆది, తాతయ్య అన్నారు అతన్ని గట్టిగా కౌగిలించుకుంటూ. మరియు ఆ మంచి గుణాలన్నీ మనందరిలో, నీలో కూడా ఉన్నాయి. అదే నవరాత్రుల నిజమైన అర్థం.